ఇంకోటి పెట్టుకోవడం జరిగింది. సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజా లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది బడా బడా దోస్త్ వెహికల్ అంటారు ఇది. సో ఇందులో ఒక 30 బస్తాలు, ఓకే, ఒక్కొక్క బస్తా సుమారు 30 కేజీలు. సో 900 కేజీల గాంజా ఇందులోంచి తీసుకురావడం జరిగింది. సో ఈ గాంజాయికి దీనికి పైలట్ గాను లేకపోతే వెనకాల దాని సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్, సో దాంతోపాటు ఒక స్కార్పియో వెహికల్, ఈ 2 వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు. సో ఇందులో ఉండే 30 బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందో, అంటే 900 కేజీల గాంజా వెహికల్ ఏదైతుందో అది సుమారు అంటే తక్కువ వేసుకున్న ఒక 45 లక్షల రూపాయలు విలువ చేసే గాంజా మాత్రమే. వెహికల్స్ కాకుండా గాంజా మాత్రమే 45 లక్షలు విలువ చేసే గాంజా. 3 వెహికల్స్, ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో 45 లక్షల విలువైన 900 కేజీల గాంజా, 2 4 వీలర్స్, ఒక 2 వీలర్, 5 ముద్దాయిలు, ఒక 5 టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది మల్కాన్గిరి, ఒడిశా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని. సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ A2గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారాయణ్ ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడి నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే, సో ఈ పరేష్ బిశ్వాస్ అని A1 ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట. సో ఇందులో భాగంగా ఈయన ఇంతకుముందు పరేష్ బిశ్వాస్ అనేవాడు, ఈయన ఇంతకుముందు ఒక డ్రైవర్ గా పనిచేశాడు, ఒక చిన్న డ్రైవర్, ఒక లారీ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజాయి డ్రైవర్ గా పనిచేసి గాంజాయిలో డ్రైవర్ గా ఉండడం కన్నా బిజినెస్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాశతో ఈ అక్రమమైన బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి, బిజినెస్ అని కూడా అనకూడదు, అక్రమమైన ఈ స్మగ్లింగ్ లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్ గా ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఈయన A1. సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ కి చెందిన ఆయన. సో దాంతో పాటు ఇంకొక 4 కూడా మన దగ్గర ఉన్నారు. రవీంద్ర కార్ అనే బ్యాక్వర్డ్ ఇంకొక ఆయన ఉన్నారు. సో ఈ మురళా లక్ష్మణ్ రావు అనే ఆయన ఒక డ్రైవర్, గాంజా ఈ వెహికల్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా ఉన్నారు. సో దాంతో పాటు ఇక్కడ నక్కా శివప్రసాద్ అని చెప్పేసి గోపురం చెందిన ఆయన, ఈయన ఈ ఫైనాన్సెస్ చూసుకుంటాడు. అంటే గాంజా వెహికల్ నుంచి వచ్చే ఈ డబ్బు ఇటు నుంచి అటు చేరవేసేలా